బాగా రద్దీగా ఉన్న మార్కెట్లో ఒక దుకాణం దగ్గర ఒక అట్టముక్క వేలాడుతూ దాని మీద ఇలా రాసుంది. అయ్యా, నా తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేదు. నేను తప్ప ఆమెను చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. కావున దుకాణంలో మీకు కావాల్సిన పళ్ళు తీసుకుని వాటికి సరిపడా డబ్బుల్ని గల్లా పెట్టిలో వేయాలని రాసి ఉంటుంది. అయితే అటుగా వెళుతున్న ఒక వ్యక్తి అది చూసి ఆశ్చర్యపోయి, ఈ కాలంలో కూడా ఇటువంటి అమాయకులు ఉన్నారా? దొంగలు ఎవరైనా గల్లా పెట్టిని ఎత్తుకుని పోతే ఇతని పరిస్థితి ఏంటి? ఎలాగైనా సరే ఆ పండ్ల వ్యాపారిని హెచ్చరించాలని ఆ వ్యక్తి ఆ వ్యాపారి వచ్చే వరకు అక్కడే వేచి ఉన్నాడు. సాయంత్రానికి ఆ పండ్ల వ్యాపారి అతని దుకాణం దగ్గరికి రాగానే ఆ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత తెలివిగా పనిచేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగల్ని గల్లా పెట్టిని ఎత్తుకు వెళ్ళిపోయి నీ పండ్లు ఉచితంగా తీసుకుని వెళ్ళిపోతే నీ గతి ఏం గాను అని మందలించిపోతుంటే అది విన్న పండ్ల వ్యాపారి చిరునవ్వుతో, అంతా దైవేచ్ఛ. మొదట్లో నేను కూడా మా అమ్మతో ఇలాగే మాట్లాడాను. రోజంతా నీ దగ్గరే ఉంటే దుకాణం పరిస్థితి ఎలాగా అని. అది విన్న మా అమ్మ, నాయనా, నాకు రోజులు దగ్గర పడ్డాయి. రోజు నిన్ను చూడకుండా ఉండలేను. నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నువ్వు నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే ఆ రోజు నుంచి ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి కుతూహలాన్ని ఆపుకోలేక, మరి నీకేనాడు నష్టం రాలేదా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యాపారి అదే చిరునవ్వుతో, నష్టమా? ఒకసారి గల్లా పెట్టిని చూడండి అని అతను గల్లా పెట్టిని తెరిచి చూపించాడు. ఆశ్చర్యం! గల్లా పెట్టి నిండా డబ్బులు దుకాణంలో పండ్లు విలువ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇవి చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువుల్ని చూపించాడు. వాటిలో చీరలు, బట్టలు, అప్పుడే వండి తెచ్చిన భోజనం, ఇంకా రకరకాల తినే వస్తువులతో పాటు వాటి అన్నిటిపైన భయ్యా, అమ్మకు మా తరపున ఇవ్వండి అని రాసి కాగితాలు ఉన్నాయి. అమ్మను హాస్పిటల్కి తీసుకురండి, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఒక డాక్టర్ తన విజిటింగ్ కార్డును కాగితానికి చుట్టి దుకాణంలో వేలాడదీసి వెళ్ళాడు. ఇదంతా చూసిన వ్యక్తి ఆలోచనలో మార్పు వచ్చింది. మంచితనం ముచికైనా కనిపించలేదు అన్న వ్యక్తి భావన మార్చుకున్నాడు. సమాజంలో మంచితనం ఇంకా బ్రతికుందని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.